అడుస్తూ తొక్కనేలా కాలు కడగనేలా అని ఒక సామెత ఉంది. బురదలో కాలు పెట్టడం ఎందుకు, కడుక్కోవడం ఎందుకు? పెట్టేశారు ఆల్రెడీ. కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. పెట్టాక అంబటి రాంబాబుతో స్టేట్మెంట్, అతని భావజాలాన్ని మేము సమర్థించడం లేదు కానీ అతన్ని ప్రభుత్వం అరెస్ట్ చేసింది కాబట్టి మేము సమర్థిస్తాం. అదే రేపు పొద్దున లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ని అరెస్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో గవక్కన వచ్చాడు, వాడు అరెస్ట్ చేశారు అనుకున్నాం. ప్రభుత్వం అరెస్ట్ చేయడం ఏంటి? లష్కరే తోయిబా చీఫ్కి మంచి అవగాహన ఉంది కదా, గొప్ప సామాజికవేత్త అయిన, ముస్లింలకు సంబంధించిన మహానుభావుడు అనే వీళ్ళు సర్టిఫికేట్ ఇస్తారని తెలియదు. అంటే ప్రభుత్వం అరెస్ట్ చేసిన వాళ్ళందరూ మంచోళ్ళు అనే ఒక విచిత్ర భ్రమలో నుంచి బయటపడాలి. అంతేగాని అతను మావోయిస్టులు వెనకేసుకొచ్చాడా, ఉగ్రవాదులు వెనకేసుకొచ్చాడా, హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని తిట్టాడు, ఇవన్నీ మాకు అనవసరం. అరెస్ట్ చేస్తే ప్రభుత్వం చేసిన ప్రతి అంటే ప్రభుత్వం అరెస్ట్ చేస్తే వాళ్ళందరూ మంచోళ్ళు, వాళ్ళు చేసేదంతా రైటే అనేటటువంటి మూర్ఖత్వం. అది అమాయకత్వం కాదు, మూర్ఖత్వం. ప్రభుత్వాన్ని నువ్వు విమర్శించాలి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. మనం ఎన్నోసార్లు చెప్తాం, నువ్వు వైసీపీని విమర్శించినా, పవన్ కళ్యాణ్ వైసీపీని విమర్శించినా అందులో తప్పులు ఉన్నప్పుడు తప్పే మాట్లాడతాం మనం, రైట్ ఉన్నప్పుడు రైటే చెప్తాం మనం. ఎందుకు అంటే కన్స్ట్రక్టివ్ అనేటటువంటి పాలిటిక్స్ ఉండాలి. ఇదివరకు ఇంత దరిద్రంగా లేదు. ఇప్పుడు ప్రతిదీ వైసీపీ ఏది టేకప్ చేస్తే అదంతా దుర్మార్గం అని టీడీపీ ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేస్తే వాళ్ళందరూ మంచోళ్ళని వైసీపీ ఈ భ్రమల్లో వాళ్ళు బ్రతుకుతూ ప్రజలను బ్రతకమంటున్నారు. అందులో నుంచి వచ్చిన తప్పిది. ఇప్పుడు వాడెవడో తీవ్రవాద సంస్థకు సంబంధించిన మొన్న ఈ మధ్యన కర్నూలులో దొరికాడు, లేదా అనంతపురంలో దొరికాడు ఒకడు, ఇంకోటి విజయనగరం